ముక్తీశ్వర లింగం ఇటేనా టెంపుల్ అందులో అయితే పిడికలేర వేయరు. పిడికలేర పోతే పుత్రం తిరిగి ఒక ఇంత సన్నంగా పుత్రం తిరిగి ఉన్నది. అది రుబ్బుకుంటానికి ఎక్కడికి వస్తుందని వెనకటోళ్ళు అయ్యి వాళ్ళకి ఏమేరక అందులో వేసుకొని ఆ పిడికాలు వేసుకొని ఇంటికి పట్టుకొచ్చుకున్నారు. ఇంటికి పట్టుకొచ్చుకుంటే అది ఏ రాత్రి పోయిందో అది మాయమైంది. మళ్ళీ అక్కడికి పోయింది. పెరుగుతుంది తగ్గుతుంది తగ్గుతుందా పెరుగుతుంది అట్లా దాని ప్రభుత్వం ఉన్నది అంతేనా. వాళ్ళు రుబ్బుకుందామని పట్టుకపోయారట. పట్టుకపోతే వాళ్ళు తెల్లారు అంటే తెల్లారి వరకు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి దేవుడు అచ్చాడు ఉన్నదని తెలుస్తుంది. పెద్ద మనసు చెప్పింది. ఆ దొరికిన కాడికే మళ్ళీ ఒకసారి మళ్ళీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ ఆ పిడికలు 20 ఇక వెనకట కట్టెలా మళ్ళీ 20 మళ్ళీ ఆడనే ఉన్నది. ముసలోడు ఏం చేసిండు కదా, నువ్వు మళ్ళీ ఇడికి వచ్చినావని అయితే దాన్ని తెచ్చి ఆ ఇంటికాడ అమ్ముకున్నాడు. అమ్మి బండ పెట్టిండట. బండ మీద బండ పెట్టిండు. ఆ బండ మీద బండ పెట్టిండు గంప మీద. మళ్ళా 5-6 రోజులకు కట్టెలు ఓడిచినాయి అని మళ్ళీ 20 వరకు మళ్ళీ అక్కడనే ఉంది. అబ్బా మళ్ళీ బండ పెట్టిన కూడా మాయమై మళ్ళీ అక్కడనే ఉన్నది. ఇక ముత్యేశ్వర స్వామి అని ఇక ఊళ్ళో రైతులు వాళ్ళంతా కలిసి అయితే దేవుణ్ణి నిలుపుకున్నారు. ఇక ఇంత అంతే ఉండే లింగం ఇంత ఎత్తు ఇప్పుడు ఇంత అయింది, పెద్ద. ముక్తీశ్వర లింగం ఇటేనా టెంపుల్ స్టోరీ ఏమన్నా తెలుసా? ఆ దేవుని స్టోరీ ఏమన్నా తెలుసా? దేవుని చరిత్ర ఎన్ని రోజులు అవుతుంది? బాగా రోజులు తరతరాలు ఉంటుంది. ఒక 100-200 సంవత్సరాలు అవుతుందా? అది పెరుగుతుందట కదా లింగం. లింగం పెరుగుతుంది తగ్గుతుంది. తగ్గుతుందా? పెరుగుతుంది అట్లా దాని ప్రభుత్వం ఉన్నది అంతేనా. వాళ్ళు రుబ్బుకుందామని పట్టుకపోయారట. పట్టుకపోతే వాళ్ళు తెల్లారు అంటే తెల్లారి వరకు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి దేవుడు అచ్చాడు ఉన్నదని తెలుస్తుంది. పెద్ద మనసు చెప్పింది. ఎవరిని అడిగినా చెప్తారా దాని గురించి? చెప్తారు. అయితే ఇప్పుడు మీరు పోగా బోర్డు ఉంటుంది సీదా పోవాలా? మీరు పోతాంటే ఇట్లా పక్క మంది బోర్డు ఉంటుంది. ఆడికెళ్ళి ఇట్లా పోతే పోయేంత వరకు బడి కొని రేకులు ఉంటాయి. ఆడికెళ్ళి నడిచిపోవాలి. శివలింగం కూడా ఇటే ఉందా? సీదేనా అన్న? ఇది ఫ్రెండ్స్ శ్రీ భవానీ ముక్తీశ్వర స్వామి దేవాలయానికి దారి. ఇది ఇక్కడ నుంచి ఇది తవ్వ ఇట్లకెళ్ళి స్ట్రైట్ పోతే పైన గుట్ట కనబడుతుందా? ఆ గుట్ట మీద శివయ్య ఉంటాడు. అక్కడికి పోవాలి ఇప్పుడు మనం. బాబు నీకు శివలింగం గురించి తెలుసా ఏమన్నా? గుడి శివయ్య టెంపుల్. శివుని గుడి గురించి తెలుసా? అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉంది? ఇది కాదు, పైన గుట్ట మీద తెలిసిండు చూడు. గుట్ట మీద ముత్యేశ్వర స్వామి. మన 7-8 ఏళ్ళు అవుతుంది అన్నట్టుంది. అవుతుంది ఒక 100 సంవత్సరాలు ఉంటుందా? ఉంటది చరిత్ర. నాకన్నా ఇంకే మా తాతల కాడికే ఉన్నది. మీ తాతల కాడికి ఉందా? అదే ఎవరో ఇసురావుతులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మాయమే అక్కడ గెలిచినట్టు. మా అందులో అయితే పిడికలేర వేయరు. పిడికలేర పోతే పుత్రం తిరిగి ఒక ఇంత సన్నంగా పుత్రం తిరిగి ఉన్నది. అది రుబ్బుకుంటానికి ఎక్కడికి వస్తుందని వెనకటోళ్ళు అయ్యి వాళ్ళకి ఏమేరక అందులో వేసుకొని ఆ పిడికాలు వేసుకొని ఇంటికి పట్టుకొచ్చుకున్నారు. ఇంటికి పట్టుకొచ్చుకుంటే అది ఏ రాత్రి పోయిందో అది మాయమైంది. మళ్ళీ అక్కడికి పోయింది. ఆ దొరికిన కాడికే మళ్ళీ ఒకసారి మళ్ళీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ ఆ పిడికలు 20 ఇక వెనకట కట్టెలా మళ్ళీ 20 మళ్ళీ ఆడనే ఉన్నది. ముసలోడు ఏం చేసిండు కదా, నువ్వు మళ్ళీ ఇడికి వచ్చినావని అయితే దాన్ని తెచ్చి ఆ ఇంటికాడ అమ్ముకున్నాడు. అమ్మి బండ పెట్టిండట. బండ మీద బండ పెట్టిండు. ఆ బండ మీద బండ పెట్టిండు గంప మీద. మళ్ళా 5-6 రోజులకు కట్టెలు ఓడిచినాయి అని మళ్ళీ 20 వరకు మళ్ళీ అక్కడ మళ్ళీ బండ పెట్టిన కూడా మాయమై మళ్ళీ అక్కడనే ఉన్నది. ఇక ముత్యేశ్వర స్వామి అని ఇక ఊళ్ళో రైతులు వాళ్ళంతా కలిసి అయితే దేవుణ్ణి నిలుపుకున్నారు. ఇక ఇంత అంతే ఉండే లింగం ఇంత ఎత్తు ఇప్పుడు ఇంత అయింది, పెద్ద.
అంటే ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది దాన్ని. ఉంటుంది. మొక్కిన మొక్కులు అన్నీ నెరవేరుతాయి ఇక్కడ. మంచిగా జరుగుతుంది. ఏది అనుకుంటే అది మంచిగా అనుకూలంగా మంచిగా జరిగేటోళ్ళకైతే మంచిగా జరుగుతుంది. అదే మరి వీడియో తీయడానికి అది చూపెట్టడానికి వచ్చిన పోయి అది తీసుకొని మంచిగా జరుగుతుంది. ఫ్రెండ్స్ గుట్టంతా నడుచుకుంటే ఎక్కాలి. పైకి చూస్తారు కదా, పైకి అక్కడ దాకా నడవాలి. శివయ్యని చూడాలంటే కొంచెం రిస్క్ చేయాలి. పైకి నడుచుకుంటే ఎక్కితేనే ఆయన కనబడతాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి కొంచెం పైకి ఎక్కిన తర్వాత మధ్యలో ఇట్లుంటుంది చెట్లతో. మళ్ళీ కొంచెం దూరం పోయి మళ్ళీ లోయలోకి డౌన్లోకి పోయి ఆ పైకి ఎక్కాలి. అక్కడ గోడకి వైట్ పెయింట్ ఉంది, అక్కడ ఉన్నాడు శివయ్య. చూడండి ఫ్రెండ్స్ ఎంత డిస్టెన్స్ ఉందో. పైకి ఎక్కాలి. అక్కడ నాగమ్మ ఉంది ఫ్రెండ్స్, పుట్ట. ఈ పుట్టకు పూజలు కూడా జరుగుతున్నాయి. చూడండి ఒప్పుకోండి. నమస్తే దోస్తులు, ఇవాళ మీకైతే మన ఛానల్లో పెద్దపల్లి దగ్గరలోని ముత్తారం గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి శివలింగాన్ని మీకు చూపెట్టడం కోసం నేను ఇక్కడికైతే రావడం జరిగింది. ఇది నార్మల్ శివలింగం కాదు, నార్మల్ గుళ్ళల్లో ఉండేటి శివలింగం. దీనికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ శివలింగం పెరగడం తగ్గడం జరుగుతుంది. అదే ఇవాళ మన అడ్వెంచర్ వీడియోలో చూసారా ఫ్రెండ్స్, మనకి గుడి ఎంట్రన్స్లో అంటే పైకి ఎక్కిన తర్వాత మొట్టమొదటిగా మన గణపయ్య దర్శనం ఇస్తాడు. ఈ బండకే చెక్కి ఉన్నది అది విగ్రహం. చూడండి బండకే గణపయ్య విగ్రహం చెక్కున్నది. స్వయంభు గణపయ్య. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపయ్యని దర్శించుకొని ఇంకా కొంచెం పైకి పోతే కనబడుతుంది వైట్ పెయింట్, అదే శివయ్య భవానీ ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఇదే. ఫ్రెండ్స్ ఇక వచ్చేసింది మన భవానీ ముక్తేశ్వర. సంవత్సరానికి కొంచెం 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 ఇంత పెద్ద పెరిగింది. చిన్న రాయి లెక్క ఉన్నాయంట ఈ శివలింగము. ప్రతి సంవత్సరం కొంచెం పెరగడం. ఇక్కడ శ్రావణ మాసంలో నెల మొత్తం పూజలు జరుగుతాయంట. ఇక తర్వాత అంటే ఒక సోమవారం అయ్యగారు వచ్చి ఇక్కడ పూజ చేసి వెళ్తాడు. మిగతా రోజులు నార్మల్గానే ఉంటుంది. ఒక శ్రావణ మాసంలో మాత్రమే నెల రోజులు కంటిన్యూగా పూజలు జరుగుతాయంట. ఇక్కడ చాలా మహిమ గల లింగం ఇది. చాలా చరిత్ర కలిగినట్టు మహిమ కలిగినటువంటి శివలింగం ఇది. ఇది ఇక్కడ ఉన్నట్టు చాలా మందికి తెలియదు. పెద్దపల్లి జిల్లా నుంచి మనకు ఒక 5 కిలోమీటర్లు, డిస్ట్రిక్ట్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచి ఉంది ఇది. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా బండకు చెక్కి ఉంది. ఇక్కడ కూడా ఒక విగ్రహం బండకు చెక్కి అద్భుతంగా ఉంది. ఈ విగ్రహం కూడా చాలా రేర్ ఇలాంటి ఉండడము చూడడము కూడా. శివయ్యకు సెక్యూరిటీగా ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉండడం జరిగింది. ఆయన సెక్యూరిటీ ఈయన మొత్తం చూసుకునే అంత ఈయనే. ఇక్కడ ఈ గుట్టను ఈ గుడిని చూసుకునే మెయింటెనెన్స్ మొత్తం అంజన్నదే. సూపర్ ఉంది. అలాగే ఇక్కడ ఇగో ఈ బండ కూడా చిన్న చిన్న శిల్పాలు చెక్కి ఉండడం జరిగింది. చూడండి, గమనిస్తున్నారా? చిన్న చిన్న విగ్రహాలు, ఇవి కూడా దేవుని.
చూసారు కదా దోస్తులు, ఇది ఇవాళ మన ఛానల్లోని అడ్వెంచర్ వీడియో. పెరిగి తగ్గే శివలింగం, చాలా పవిత్రమైన శివలింగాన్ని, విశిష్టత కలిగిన శివలింగాన్ని నా ఛానల్ ద్వారా చిన్న ఏదో వృతభక్తిగా మీకు అందరికీ నేను చూపెట్టడం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైన శివలింగం. ఇక్కడికి వచ్చే తొవ్వ కొంచెం రిస్క్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రిస్క్ అనేది మనకి ఏర్పడది. ఆటోమేటిక్గా శివయ్య చేసుడితోనే మనం పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాము. సో ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. శ్రావణ మాసంలో చాలా అద్భుతంగా జరుగుతుందట ఇది. శ్రావణ మాసంలో ఇక్కడికి వచ్చి అక్కడక్కడ మనకు బోర్డు ఉంటుంది. ఈ విలేజ్ ముత్తారం అనే విలేజ్లో ఎవరిని అడిగినా కూడా ఈ టెంపుల్కి దారి అనే చెప్తారు. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే పెరిగి తగ్గే శివలింగం మీకు చూపెట్టడం జరిగింది. ఇలాంటి అడ్వెంచర్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతవరకు ఉంటా. టాటా, బై బై, నమస్తే.